డైలీ టేస్ట్ ది డైలీ. అతడికి 19 ఏళ్ళు, ఆమెకు 17 ఏళ్ళు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆకర్షణే ప్రేమ అనుకున్నారు, ఇష్టపడ్డారు. చిన్నపిల్లలు కావడం ఒకెత్తైతే ఇద్దరిది సామాజిక వర్గం వేరు కావడం పెద్దలు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అమ్మాయి వేరే వారితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానమో, పెళ్లికి ఒప్పుకోవడం లేదు అన్న కోపమో అతడిలో పగని రగిల్చింది. ఆమెను చంపి తాను చనిపోవాలి అనుకున్నాడు. అనుకున్నదే చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన అశోక్ డిప్లొమా కంప్లీట్ చేశాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ను ప్రేమించాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. చిన్నపిల్లలు కావడం, ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. అయినా వారు మారలేదు. కొన్నాళ్ల పాటు చాటుగా చాటింగ్ చేసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం చేశారు. అయితే యువతి ఇంటర్ జాయిన్ అయినప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు అశోక్ గుర్తించాడు. తనను దూరం పెడుతోందని అనుమానం పెంచుకున్నాడు. ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడంతో ఆ అనుమానం బలపడింది. దాంతో మరింత కక్ష పెంచుకున్నాడు. యువతి చదువు కోసం కాకినాడలోని తన బాబాయ్ ఇంటి దగ్గర ఉంటుంది. ఆమెకు మెసేజ్లు పెడుతూ కాల్స్ చేస్తూనే ఉన్నాడు అశోక్. ఆమె ఉంటున్న అడ్రస్ తెలుసుకుని ఇంటి పరిసరాల్లో తిరిగాడు. చివరిగా ఒకసారి మాట్లాడే పని ఉందని, ఒకసారి కలిస్తే చాలు అంటూ మెసేజ్ పెట్టాడు. దాంతో బాలిక ఆమె సోదరి వరసయ్యే అమ్మాయితో బయటకొచ్చింది. షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత అశోక్ బండి ఎక్కి వెళ్ళింది యువతి. ఆమెను పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ప్రేమ విషయంలోనే వారి మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ జరిగింది. దాంతో క్షణికావేశంలో ముందే వెంట తెచ్చుకున్న బ్లేడ్తో యువతి గొంతు కోశాడు. చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఆమె చనిపోయేంత వరకు ఎవరికీ తెలియలేదు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలని అనుకున్నాడు అశోక్. బైక్, టోపీ అక్కడే వదిలేసి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళిపోయాడు. చనిపోయే ముందు అశోక్ సారీ, ఐ లవ్ యూ సో మచ్ నాన్న అని మెసేజ్ చేశాడు. బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్లు కూడా నిండకుండానే ప్రేమ పెళ్లి అంటూ తిరిగాడు. ఆకర్షణనే ప్రేమ అనుకున్నారు. అంతలోనే అనుమానాలు, కక్షలు. క్షణికావేశంలో అమ్మాయిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు దక్కని యువతి మరొకరికి దక్కకూడదని దారుణానికి ఒడిగట్టాడు. 2 కుటుంబాలలో తీరని దుఃఖం మిగిల్చాడు.